కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు చిన్న రామాలయం వద్ద ప్రతి శనివారం వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు, ఒంటరి వారికి పల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో చేస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం నేటితో దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అన్నదాన కమిటీ సేవకులు ప్రత్యేక ఆహ్వానం మేరకు శ్రీ వెలగా వెంకట గంగాధర రంగనాయకుల కుమారుడు, తెలుగుదేశం యువ నాయకులు వెలగా వెంకటకృష్ణారావు ఇచ్చేసి అన్నప్రసాద వితరణ ఏర్పాట్లపై కమిటీకి అభినందనలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, ఇటువంటి మంచి కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని, ఈ రామాలయం వద్ద జరిగే అన్న సంరాధన కార్యక్రమంలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, మన స్థానిక ఎమ్మెల్యే దివ్యమ్మ ఆశీస్సులతో ముందు కొనసాగించడానికి కృషి చేస్తానని అన్నారు. రామాలయంకు చలువ పందిరి శ్రావణ మాసంలో ఏర్పాటు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ అంకారెడ్డి సత్యనారాయణ, కోటనందూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంకారెడ్డి వెంకటేష్, ముస్లిం మైనారిటీ షేక్ మీరాబాయ్, మామిడి రాము, పంపనబోయిన సత్యనారాయణ, పడాల సత్యనారాయణ, సకిలేటి వెంకటరమణ, పల్లా రాము, డాక్టర్, పంపనబోయిన ఎర్రై, కర్రి శ్రీను, పల్లా శ్రీను, ఉల్లూరి అప్పారావు, ఏనుగుపల్లి ప్రవీణ్, కడితి నూకరాజు, అల్లు చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై సీతారాం, జై సీతారాం. ఈరోజు 27వ తారీఖు 7వ నెల 2024 సంవత్సరం. ఈరోజు ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఇక్కడ కోటనందూరు గ్రామంలో చిన్న రామాలయం దగ్గర ఈ రోజు సరికి కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం నుంచి మనకి ప్రతి శనివారం, వారంలో ప్రతి శనివారం కూడా వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సేవకులందరూ కూడా సేవ చేసుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దవారవని, పిల్లలవని అందరూ కూడా సేవ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి మొట్టమొదటిగా చక్కావారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందట. కాబట్టి అది కొనసాగించాలని, మంచి రోజులు కంటిన్యూగా జీవితాంతం కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున దివ్యమ్మ గారి ఆశీస్సులతో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏర్పడింది. ఈ గవర్నమెంట్ లో ఎంతో మంచి జరగాలని, ఈ రామాలయానికి ఊరు కూడా సుభిక్షంగా ఉండాలని మంచి మనసుతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేమంతా కూడా కలిసికట్టుగా ఈ గ్రామంలో దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా మంచి మనసుతో మనకి సహాయ సహకారాలు అందించాలని, ఈ ఊరు మొత్తం కూడా పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించి చక్కగా నడుపుకుంటూ ఈ అందరికీ కూడా గ్రామం మంచిగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం కొనసాగాలని, ముఖ్యంగా పల్లా రామకృష్ణ గారు కూడా దీనికి చాలా కృషి చేస్తున్నారు. ఈ కృషి చేసి వారి కుటుంబానికి కూడా మంచి జరగాలని, మొత్తం అందరూ కూడా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, ఊరంతా కూడా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దివ్యమ్మ, జై తెలుగుదేశం.